హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజైతే మేము బయటికైతే వెళ్తున్నామండి షాపింగ్‌కి. ఇంకా ఫుల్ వర్షం అయితే బయట పడుతుందండి. ఇంకా అలాగే మా చిన్నోడికైతే స్పోర్ట్స్ డ్రెస్ వచ్చినాయంటండి. ఫోన్ చేశారు. మేమైతే వెళ్తున్నాము స్పోర్ట్స్ తీసుకోవడానికి డ్రెస్సు. ఇంకా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. పాత షాప్కి అయితే వెళ్తే అక్కడైతే షాప్ షిఫ్ట్ చేశారని చెప్పారండి. ఇదైతే కొత్త షాప్ అండి. షాప్ అయితే పెద్దగా ఉందండి. ఇంకా కౌంటర్ దగ్గర అడిగితే సెకండ్ ఫ్లోర్లో ఉందని చెప్పారండి. మేమైతే ఇప్పుడైతే లిఫ్ట్లో వెళ్తున్నామండి పైకి. ఇక్కడైతే చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ పెట్టారండి. ఇప్పుడు ఉన్న షాప్కి అయితే, పాత షాపులో అయితే ఓన్లీ చిన్న పిల్లలకి యూనిఫామ్ మాత్రమే పెట్టిరండి. ఇంక ఇక్కడైతే మేము పైకి అయితే వచ్చేసినామండి. యూనిఫామ్ ఉన్న ఫ్లోర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే ఆల్రౌండ్ స్కూల్ వాళ్ళ యూనిఫామ్స్ అయితే దొరుకుతాయండి. ఇంకా మేమైతే ఫస్ట్ మా చిన్నోడి యూనిఫామ్కి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. వాళ్ళైతే స్పోర్ట్ డ్రెస్ గురించి చెప్తే సైజ్ అయితే చూసుకోమన్నారండి. ఇంకా మా చిన్నోడికి అయితే తీసి ఇచ్చారు. నెక్కరా లేకుంటే పాయింట్ వస్తుందా అని అడిగామండి. ఇంకా నెక్కరే వస్తుందని చెప్పారండి. ఫస్ట్ అయితే షర్ట్ అయితే ట్రయలింగ్ వేయమని చెప్పారండి. ఇంకా మేమైతే తీసి సైజ్ చూస్తాము కానీ వేసుకొని చూడమని చెప్పారండి. ఇంకా షర్ట్ అయితే వేద్దామని ట్రై చేస్తున్నాము. నెక్కరు ఇవి రెండు కలిపి ట్రైలింగ్ వేద్దామని పైనుంచి వేసేసామండి. ఇంకా షర్ట్ అయితే మంచిగా సరిపోయిందండి. ఇంకా నెక్కర్ కూడా వేసుకొని చూస్తే నెక్కర్ కూడా మంచిగా కరెక్ట్గా సరిపోతా లేదా చూద్దామని నెక్కర్ కూడా ఏమో వేసుకోమన్నారండి. ఇంకా నెక్కర్ సైజు కూడా చెప్తే నెక్కర్ కూడా వేసేసుకున్నాడు. రెండు అయితే మంచిగానే సరిపోయినాయండి. నీట్గానే ఉన్నాయి, మంచిగా కనబడుతున్నాడు. ఇంకా పాయింట్ మీద నుంచి వేసుకున్నాడు వాడైతే. ఇంకా అదైతే ఇప్పేస్తాడండి. అదైతే ఓకే కన్ఫర్మ్ అని తీసేసుకున్నాము. ఇంకా బాస్కెట్లో వేసుకొని వెళ్ళమన్నారు. ఇంకా షర్ట్ కూడా ఇప్పుతున్నాడు. ఇప్పుడు స్కూల్ డ్రెస్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నామండి. ఇంకా అదైతే కొంచెం పాతగా అయిపోయింది కదా, ఇంకోటి అయితే తీసుకుందామని మేమైతే ఇంకోటి కూడా డ్రెస్ దగ్గరికి అయితే వచ్చాము. స్పోర్ట్స్ సపరేట్, డ్రెస్ సపరేట్ అయితే పెట్టారండి కౌంటర్ లాగా. ఇక పక్కనే సెట్స్ ఇచ్చారు. ఇంకా ఇది కూడా ట్రయలింగ్ వేసి చూద్దామని ఒకసారి అయితే వేసామండి. ఇంకా బటన్స్ అయితే పెడుతున్నాడు. ఇంకా సేమ్ స్పోర్ట్ డ్రెస్ సైజే ఇచ్చాడండి, తొందరగానే వెతికే పని లేకుండా. ఇదైతే షర్ట్ అయితే సరిపోయిందండి. ఇప్పుడైతే షర్ట్ అయిపోయిన తర్వాత నెక్కర్ అయితే ట్రయలింగ్ అయితే వేస్తున్నాడు. ఇంకా వీడికేమో పాయింట్ కావాలని ఆశ. స్కూల్లో అయితే బెంచి ఏమంటారు గీరుతుందా అంటండి. బెంచ్వి షార్ప్గా ఉంటాయి కదా, బెంచ్ గీరకపోతున్నాయి మమ్మీ, నాకు పాయింట్ తీసుకో అంటే ఇంకా ఇప్పుడైతే చిన్నపిల్లలకైతే లేవండి, 7th 8th క్లాస్ వాళ్ళకైతే ఉన్నాయని చెప్పారు. ఇంకా సరే ఓకేలే, ఇంక ఈసారికి అది కొంచెం కిందికే ఉందిలే సరిపోతుందని తీసుకున్నాము. అప్పుడైతే ఇట్లా టాప్ టైప్లో ఇట్లా చిన్నపిల్లలకు ముందల ఇట్లా సిసింది డ్రెస్ మోడల్లో ఉంటాయి కదండి, ఆ డ్రెస్ ఉండే. ఇప్పుడైతే ఈ డ్రెస్ కావాలని చెప్పారండి. ఇంకా సరేలే అది వద్దని ఇదే తీసుకుందామని ఇది తీసుకున్నాము. ఇంకా ఈ 2 డ్రెస్సులు అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే కింద కౌంటర్లో అయితే బిల్ పే చేయమని చెప్పారండి. ఇంకా ఇవన్నీ స్కూల్ డ్రెస్ అండి. ఇంకా ఏ స్కూల్ డ్రెస్ వాళ్ళ పేర్లు చెప్తే ఆ స్కూల్ డ్రెస్ అయితే వాళ్ళైతే మనకైతే తీసిస్తున్నారండి. ఇంకా ఇక్కడ చూడండి మేమైతే ఇంకా మళ్ళీ కిందికి వెళ్దామని లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. లిఫ్ట్ అయితే పైనకి వెళ్తుంది. ఇంకా అక్కడైతే ఒక చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు. వాడైతే ఊరికే లిఫ్ట్ కిందికి పైకి బటన్స్ అయితే నొక్కుతూ ఉన్నాడు. అదేమో పైకి కిందికి వస్తూ ఉంది. ఇంక ఇప్పుడైతే లిఫ్ట్ అయితే వచ్చింది కానీ దాంట్లో స్టాక్ వచ్చిందండి. అదైతే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుందని చెప్పారండి. వచ్చే వరకు అయితే వెయిట్ చేసామండి. లిఫ్ట్ అయితే ఇంకా మొత్తానికి కిందికి అయితే
వచ్చేసిందండి. ఇక మేమైతే లిఫ్ట్లోకి అయితే వెళ్తున్నాము. మావాడు చూడండి ఫుల్ హ్యాపీగా ఉన్నది లిఫ్ట్ ఎక్కేటప్పుడు. అందులో అద్దంలో చూస్తూ ఉన్నాడు. ఇంకా బటన్స్ అయితే క్లిక్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇంకా వద్దని చెప్పాము. ఈ లిఫ్ట్ అయితే కిందికి పైకి వెళ్తుంటే వీడు ఎక్కడికి ఎలా వెళ్తుందా అని కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇంకా మొత్తానికైతే కిందికైతే వచ్చేసామండి. ఇక్కడైతే పెద్దవాళ్ళకి కూడా పెట్టారండి. అంతమందికైతే ఓన్లీ యూనిఫామే ఉండేదండి. ఇప్పుడైతే అన్నీ పెట్టేశారు. సెటర్లు కానీ ఇంకా మా చిన్నోడికి మా ఆయనకైతే సెటర్లు కూడా తీసుకున్నారండి. రెయిన్ కోట్లు కూడా తీసుకున్నారు. ఇంకా వర్షాకాలం కదండి, ఇప్పుడైతే వర్షం వస్తుందని ఈ రెయిన్ కోటు వీడికైతే సెటర్ అయితే తీసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే కౌంటర్ అయితే బిల్ అయితే చేసిందండి. బిల్ అయితే కడుతున్నాము. ఇంక ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తాను. ఆయన అయితే చెక్ చేస్తున్నాడండి. ఇంకా మా చిన్నోడైతే బయటకు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు. బయటికి అయితే వర్షం స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ సన్నగా వర్షం అయితే పడతా ఉంది. రోడ్ ఉంది కదండి, అక్కడైతే రోడ్ క్రాస్ చేయాలి కదా, మా ఊరిని అయితే పట్టుకున్నాము. ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకా కార్లోకి అయితే మళ్ళీ ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్తున్నామండి. ఇంకా మావాడు చూడండి ఎలా చూస్తున్నాడు, ఎగురుతానే ఉంటాడు. ఇంకా వర్షం అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నామండి. వర్షం ఫుల్ పడతా ఉంది. ఇంకా ఆ రోజంతా పడతానే ఉంది. డీమార్ట్ వచ్చిందండి. ఇంకా బయట అయితే ఫుల్ చల్లగా అయితే వెదర్ అయితే ఫుల్ కూల్గా ఉందండి. ఇంకా ఇలాంటి టైంలో బయటికి వస్తే ఫుల్ చలి వేస్తుంది కదండి. ఇంకా సిటీలో అయితే ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్ అండి. ఇంక ఇప్పుడైతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా సిటీలో అయితే వర్షం పడితే ట్రాఫిక్ అయితే బాగా జామ్ అవుతుందండి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినామండి. ఇంకా మేము ఏమేమి కొన్నామంటే స్వెటర్స్ మా చిన్నోడికి, మా ఆయనకైతే రెయిన్ కోటు, ఇంకా వర్షాకాలం చలికాలం యూజ్ అయ్యేలాగా ఇంకా డబల్ స్వెటర్ కొన్నామండి మా ఆయనకి. ఇంకా యూనిఫామ్, స్పోర్ట్స్, ఇవేనండి మేమైతే షాపింగ్ చేసింది. అంతేనండి. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వీడియో అయితే ఇంతేనండి. బాయ్.